హాయ్ వ్యూవర్స్, రీసెంట్గా మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేశారు. అది ఏంటంటే వారి మాటల్లోనే విందాం. But when the discussions happened, it is on that margin, the margin value between purchased price and resale price. 12 लाख में खरीदा, 9 लाख में बेच रहे हैं सेकेंड हैंड यूज्ड व्हीकल के नाम पर. On the margin is only this 18% is being put, as would be for any used car. So it is on the margin, not on the entire amount at which the car is being sold. ఆగండి, దేనికి? ట్యాక్స్ కట్టారా? టిఫిన్ సార్, వీటి మీద ట్యాక్స్ ఏంటి? చూపించండి. చూసుకోండి. ఇడ్లీ అంటే బియ్యం. ఎస్, అంటే బియ్యాన్ని ఇడ్లీ రూపంలో స్మగుల్ చేస్తున్నారు. కోకోనట్ ఎక్స్పోర్ట్ ట్యాక్స్ వేయాలి. కోకోనట్ అది ఎక్కడుంది? ఇదేంటి? కొబ్బరి చట్నీ. మరి గ్రౌండ్ నెట్ ట్యాక్స్, పల్లీ చట్నీ ఉన్నందుకు. సాల్ట్ ట్యాక్స్ 40%. ఏంటి, అన్నిట్లో ఉప్పు ఉన్నందుక? యా. ఈ స్టేట్మెంట్ విన్నాక సగటు ట్యాక్స్ పై ఆవేదన వచ్చేసి పాయింట్ నెంబర్ 1, ట్యాక్స్ ఇప్పటికే చాలా ఎక్కువ వేస్తున్నారు. ఇంకా ఇందులో ఏవేవో మార్పులు చేసి ఇంకా క్లిష్టంగా మారుస్తున్నారే తప్ప తగ్గించే దిశగా ఏమీ కనిపించట్లేదు. పాయింట్ నెంబర్ 2, సరే ట్యాక్స్ కడుతున్నాం, కానీ మాకు మేము ఉంటున్న ప్లేసెస్లో డెవలప్మెంట్కి ఏమైనా చేస్తున్నారా? చేయకపోగా మరింత భారం వేస్తున్నారు. ఎక్కడో పుట్టి వేరెక్కడికో పోయి పని చేసుకుంటూ కష్టపడుతుంటే వీటిపై ఎటువంటి బాధ్యతారహితంగా ఆలోచన చేయడం లేదు. పోగా ఏ గవర్నమెంట్ అయితే ఆ గవర్నమెంట్కి నచ్చిన విధంగా ఫండ్స్ ఇవ్వడం, అందులో లాస్ అయితే మళ్ళీ ట్యాక్స్ పేయర్స్ ఉన్నారుగా అలా దోచేద్దాం అనుకోవడం ఏంటో. ఇలా అయితే మనం బ్రతుకుతున్నది ట్యాక్స్ కట్టడానికి మాత్రమే అనిపిస్తుంది. పాయింట్ నెంబర్ 3, స్టాప్ ప్లేయింగ్ ఆల్వేస్ ఆన్ ట్యాక్స్ పేయర్స్, యూజ్ ట్యాక్స్ కలెక్టర్ మనీ ఆల్ ఓవర్ డెవలప్మెంట్ నాట్ ఓన్లీ అని ఒక స్లోగన్తో సగటు ట్యాక్స్ పేయర్ ఆవేదన. ఇద్దరం కలిసి కష్టపడ్డాం కాబట్టి 10 నీకు 10 నాకు. థ్యాంక్ యూ. ఆ 10 లేవు, సగం గుళ్ళు నేను కొడితే సగం గుళ్ళు నువ్వు కొట్టావు కాబట్టి 50-50 మొత్తం దొబ్బేద్దామనే. అబ్బా, చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఎప్పుడైనా సరిగ్గా పంచావురా? అన్ని డబ్బులు నువ్వు తీసుకొని ఇవి నాకు ఇస్తావా? ఏమొద్దా? ఇవి కూడా తీసుకుంటావంటే మోసం చేస్తున్నాడు ఎవడు బాగుపడ్డాడు రా. మనం చేసేది గుళ్ళో పూజ. మరి మీ ఒపీనియన్స్ మీరు కామెంట్స్లో చెప్పండి గైస్. గవర్నమెంట్ స్టిల్ ఈ స్టేట్మెంట్ మీద ఏ స్టేట్ గవర్నమెంట్ కూడా క్వశ్చన్ చేయట్లేదు. స్టాప్ ప్లేయింగ్ చీప్ పాలిటిక్స్, హ్యావ్ సమ్ అకౌంటబిలిటీ.